గద్దలగుంట అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గద్దలగుంట మహిళా భవన్లో మన ఆహారము ఆరోగ్యం కార్యక్రమానికి స్థానిక మహిళల నుండి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కొల్లా భారతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కొల్లా భారతి మాట్లాడుతూ ఆహారం ఎలా తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎలాంటి పండ్లు తినాలి, పలు అంశాలపై మహిళలకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు, డాక్టర్ శాంతకుమారి హాజరై మహిళలకు ఆహారం ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గద్దలగుంట మహిళలు, గద్దలగుంట అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎండోక్రైనాలజిస్ట్ ఆస్టర్ రమేష్ సంగమిత్ర హాస్పిటల్లో. మీలో ఎంతమందికి డయాబెటీస్ ఉంది, షుగర్ ఉంది? ఎవరికి లేదా? ఓకే, అప్రాక్సిమేట్లీ ఒక 5 ఉందా? ఓకే, ఎంతమంది రోజు నడుస్తారు? పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఎంతమంది నడుస్తారు? నడిచేటప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఎంతమంది నడుస్తారు? అంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు కాదు, ఊరికే నడుస్తున్నట్టు. అది సరిపోదు. ఇంట్లో నెలకి 4 లీటర్ల కంటే నూనె ఎవరు ఎక్కువ వాడుతున్నారు? మిగిలిన వాళ్ళ ఇళ్లలో ఎంతమంది ఉంటారు? 2 లీటర్ల కంటే నూనె ఎవరు ఎక్కువ వాడుతున్నారు? 2 లీటర్లు. చాలా మంది చేతులు ఎక్కట్లేదు అంటే అందరికంటే వాళ్ళే పర్ఫెక్ట్ ఉన్నారు. వాళ్ళని క్వశ్చన్స్ అడుగుదాం. ఎవరెవరైతే చేతులు ఎక్కలేదో వాళ్ళకి క్వశ్చన్స్. ఓకే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ప్రిడామినెంట్ గా మనం తినేది దోశ, ఇడ్లీ, చపాతి, పూరి, ఇంకా ఉప్మా, కిచిడి, ఇంకా అంతే. 2 దోశల పైన ఎవరు తింటారు? మోర్ దాన్ 2 దోశ, 2 కంటే ఎక్కువ. సో మీకు ఈజీ వే ఏంటంటే దోశ, ఇడ్లీ తినద్దా? తినచ్చు. దేంతో తినాలి, ఎలా తినాలి? ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తో స్టార్ట్ చేద్దాం. అంటే ఏంటి? కూరగాయలు, పచ్చి కూరగాయలు. అంటే ఏమేమి తినొచ్చు? కీరా, తింటున్నారా? చెప్తున్నారు, చెప్పేవాళ్ళు తింటున్నారా లేదా? ఎక్సలెంట్. బీట్రూట్, ఇది క్యారెట్, బీట్రూట్ లేదా పచ్చి కూరగాయలు ఏది తినగలిగితే అది హాఫ్ ప్లేట్ ఉండాలి. హాఫ్ ప్లేట్లో ఖచ్చితంగా ఉండాలి. దీన్ని ప్రోటీన్ అంటారు. ప్రోటీన్లో ఏమేమి వస్తాయి? చేప తినాలి. సో ప్లేట్లో మనం ఈ భాగం 1 కప్పు మినపప్పు, ఇంకో 1 కొర్రలు కానీ, బ్రౌన్ రైస్ కానీ, సింగిల్ పాలిష్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ వేయండి. ఉంటాం 1 కప్పు మినపప్పు, 3 కప్పులు పొట్టుదియ్యని మినపప్పుతో జస్ట్ ఊరికి అలా నానబెడితే వెంటనే పేస్ట్ చేస్తే వెంటనే పెట్టేసుకోవచ్చు. లేకపోతే రవ్వ ఇడ్లీ రవ్వ వేయించడమేవి నాట్ అలౌ. పిల్లలకి పర్లేదా? పిల్లలకి కూడా పర్లేదు కాదు. పిల్లలకి కూడా ఇవ్వడానికి లేదు. పిల్లలకి కూడా మనం ఇప్పుడు కనుక అలవాటు చేయకపోతే పెద్దయ్యాక వాళ్ళు అలవాటు చేసుకోవడం కుదరదు. మీ ఇంట్లో 2 ఏళ్ల పిల్లలు, 1 year పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ నుంచి అలవాటు అవ్వాలి. స్కూల్స్లోనే రావాలి చేంజ్ అనేది. రేపు ఒక 30 ఏళ్ళు వచ్చిన తర్వాత కూరగాయలు తిను అంటే ఎవరు తిను, వాళ్ళే కాదు, నేను కూడా తినడానికి రోజు కష్టపడుతుంటాను. ఎవరైనా చపాతి 2 లేదా 3 అంతే మ్యాక్సిమం. దాంట్లోకి కూర. నెక్స్ట్ పచ్చడి ఏం తినాలి? ఎనీ వెజిటేబుల్ చట్నీ మీ ఇష్టం. ఏ వెజిటేబుల్ చట్నీ అయినా తీసుకోండి. మీకు ఏ కూరగాయతో కావాలంటే ఆ కూరగాయతో పచ్చడి చేసుకోండి. దాంట్లో పోపు వేయదు. పోపు వేస్తే మళ్ళీ నూనె వాడాలి. పోపు వేయదు. నెక్స్ట్ తాలింపు వేయద్దు. ఓకే, తర్వాత నెక్స్ట్ లేదు కారపొడితో తింటారా? లేదు, బెస్ట్ సాంబార్తో తినండి. గట్టి సాంబార్, మళ్ళీ నీళ్ళగా ఉండేది, నీళ్ళు పోసుకునేది కాదు. పప్పుతో పాటు ఉండే సాంబార్తో తినండి, అది బెస్ట్. ఇంకా ఇది బ్రేక్ఫాస్ట్. ఇలా తింటే ఆకలి వేస్తుందా వేయదా? మళ్ళీ తక్కువ ఆకలి వేస్తుంది.
ఒకవేళ 4 దోశలు తింటే ఆకలేస్తుందా ఏదో 2-3 గంటల్లో ఎందుకు? ఎప్పుడైనా మనం సింపుల్ షుగర్స్ అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిన్నప్పుడు ఆకలి ఆటోమేటిక్గా 4 గంటల్లో వస్తుంది. ఎందుకంటే మనకు హార్మోన్స్ కొన్ని రిలీజ్ అవుతాయి, అవి ఎక్కువ ఆకలి అయ్యేలాగా చేస్తాయి. సో ఇలా తిన్నప్పుడు మీకు కొన్ని రోజులు కష్టంగా ఉంటుంది, మహా అంటే ఒక 10 రోజులు 15 రోజులకి అలవాటు అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మార్నింగ్ స్నాక్స్కి ఏమేమి తీసుకోవచ్చు? మార్నింగ్ స్నాక్స్ తినే అలవాటు ఉందా అంటే 11 o'clockకి 12 o'clockకి తినాలి అనుకుంటే ఏమేమి తినొచ్చు? ఫ్రూట్స్, ఏం ఫ్రూట్స్ తినొచ్చు? డ్రై ఫ్రూట్స్ తినొచ్చా? ఎంతమంది ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఇంట్లో? నో డ్రై ఫ్రూట్స్, వెరీ గుడ్. డ్రై ఫ్రూట్స్ ఏం లేదు, డ్రై ఫ్రూట్స్ వద్దు. ఎందుకు అంటే డ్రై ఫ్రూట్స్ ఏం లేదు, ఫ్రూట్ని డీహైడ్రేట్ చేస్తారు, అంటే ఫ్రూట్లో ఉన్న నీళ్ళ అంశాన్ని అంతా తీసేసి షుగర్లో ముంచితే అది డ్రై ఫ్రూట్. దాన్నే ఊరికే ఎక్స్ట్రా డబ్బులు పెట్టి అమ్ముతున్నారు మనం జబ్బులు తెచ్చుకోవడానికి. మీరు డ్రై ఫ్రూట్స్ తినద్దు, కావాలంటే డ్రై నట్స్ తినొచ్చు. ఏమేంటివి? వాల్నట్స్, బాదం పప్పు. రోజుకి మహా అంటే 4, అవి 4 ఇవి 4 మంచివి కదా అని చెప్పి తట్టడేసుకొని టీవీ చూస్తే తినకూడదు. అవి 4 ఇవి 4. అవి నానబెట్టుకొని తినాలా, నానబెట్టుకోకుండా తినాలా, అది మీ ఓపిక. నానబెట్టుకున్నంత మాత్రాన ఏమీ అవ్వదు, లేకపోతే నానబెట్టుకోకపోయినా దాంట్లో న్యూట్రియంట్స్ అలాగే ఉంటాయి. ఓకే, అది మీ ఇష్టం, నానబెట్టుకుని తింటారా నానబెట్టుకోకుండా తింటారా అని. నెక్స్ట్, లేదు ఒక గ్లాస్ మజ్జిగ తాగొచ్చు, పెరుగు తినొచ్చు. పెరుగు ఎలా తినాలి? పెరుగు టేస్టీగా ఉండదు, పెరుగులోకి ఏదో ఒక ఫ్రూట్ వేసుకోండి. ఏమేమి ఫ్రూట్స్ వేసుకోవచ్చు? దానిమ్మ వేసుకోవచ్చు, యాపిల్ వేసుకోవచ్చు. ఫ్రూట్స్ ఏమేమి తీసుకోవచ్చు? యాపిల్, దానిమ్మ, బొప్పాస్కాయ, ఆరెంజ్, బత్తాకాయ కానీ లేకపోతే ఇడ్లీ కానీ. ఈరోజు గద్దలగుంటలో మన ఆరోగ్యం మన ఆహారం అనే ఒక ప్రోగ్రామ్ జరిగింది. దాంట్లో చాలామంది లేడీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఏం నేర్చుకున్నారు అంటే తక్కువ తినాలి, ఎక్కువ నడవాలి, ఎలా తినాలి. ఎప్పుడైనా ప్లేట్ మెథడ్ ఫాలో అవ్వడం చాలా ఉన్నతం. ప్లేట్ మెథడ్ అంటే ఏంటి అంటే ప్లేట్ని 3 భాగాలుగా విభజించడం. ఒక భాగంలో ఏంటి అంటే ఒకటి 50%, ఆ 50%లో ఎక్కువ ఫైబర్ అంటే కూరగాయలు, పచ్చి కూరగాయలు, సలాడ్స్ లాగా. ఎక్కువ ఫ్యాన్సీ సలాడ్ కాకపోయినా లైక్ ఒక క్యారెట్, ఒక కీరా, ఒక టొమాటో, ఆ 3 కలిపితే ఒక సగం ప్లేట్ నిండిపోతుంది. ఆ 3 కట్ చేసి పెడితే అది సగం భాగం. ఇంకొక సగం భాగం ప్లేట్ని 2 భాగాలుగా విభజించాలి. ఒక భాగంలో ఏంటి అంటే ప్రోటీన్, ఇంకో భాగంలో ఏంటి అంటే కార్బోహైడ్రేట్ అంశం. సో ప్రోటీన్లో ఏమేమి తినొచ్చు? మాంసాహారాలు ఏం తినొచ్చు, లేకపోతే నార్మల్ వెజిటేరియన్ వాళ్ళు ఏం తినొచ్చు? వెజిటేరియన్ వాళ్ళు గుగ్గిళ్ళు, పెసలు, అలసందలు, పప్పు ఇవి తీసుకోవచ్చు. అదే నాన్ వెజ్లో అయితే ఎగ్ వైట్, చికెన్, ఫిష్ ఒక మోతాదులో తీసుకోవచ్చు. అంటే 100 to 150 grams చికెన్ పర్ డే చాలు. ఒకవేళ హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇంకా తగ్గించుకోవాలి, 75 grams, 100 grams కంటే తక్కువ తీసుకోవడం అలా తీసుకోవాలి. ఫిష్ అయితే ఒక చేప ముక్క సరిపోతుంది. అది కూడా డీప్ ఫ్రైడ్ కాదు, జస్ట్ బాయిల్డ్ కానీ లేకపోతే స్టీమ్డ్, లేదు అంటే కర్రీ చేసుకున్నా పర్వాలేదు, తక్కువ ఉండదు. నెక్స్ట్ ఇంకో భాగంలో కార్బోహైడ్రేట్. ఆ కార్బోహైడ్రేట్ అంశంలో ఏమేమి తినొచ్చు? ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకుండా, అంటే కార్బోహైడ్రేట్లో ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకుండా చిన్న మార్పులు. దోశలో ఎక్కువ శాతం మినపప్పు వేసుకొని దాంతోపాటు పెసర దోశ తినడం, లేకపోతే కొర్రల దోశ తినడం, లేకపోతే ఇడ్లీ బదులు ఆవిరి కుడుములు తీసుకోవడం, బాంబే రవ్వ బదులు బన్సీ రవ్వ ఉప్మా తినడం, లేదు అంటే పొంగల్ చేసుకునేటప్పుడు మిల్లెట్స్ వేసుకోవడం దాంట్లో, లేదు అంటే బ్రౌన్ రైస్ వేసుకోవడం, లేకపోతే సింగిల్ పాలిష్ రైస్ వేసుకొని తినడం. దాంతోపాటు తక్కువ నూనె వేసుకోవడం, దాంతోపాటు చట్నీ తినేటప్పుడు పల్లి చట్నీ లేకపోతే కొబ్బరి చట్నీ కాకుండా ఏదో ఒక వెజిటబుల్ చట్నీ, ఏ వెజిటబుల్తో కుదిరితే ఆ వెజిటబుల్తో, లేకపోతే సాంబార్తో తినడం. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి అన్నం బదులు కొర్రలన్నం కానీ, బ్రౌన్ రైస్ కానీ, లేకపోతే సింగిల్ పాలిష్ రైస్ కానీ, లేదు అంటే రెడ్ రైస్ కానీ, లేదు అంటే చపాతీ కానీ తీసుకోవడం. దాంతోపాటు ఖచ్చితంగా 1 కప్పు పెరుగు, 1 కప్పు గట్టిపప్పు, 1 కప్పు గుడ్డు కానీ లేకపోతే కుక్కీలు కానీ తీసుకోవడం. నైట్ డిన్నర్కి భోజనం మానేసి ఎంతవరకు టిఫిన్ తినగలిగితే తినచ్చు, లేదు ఆ టిఫిన్ కూడా తినకుండా మేము పెరుగు ఒకటి తిని పడుకుంటామన్నా కూడా ఏమీ కాదు. ఒక ఫుడ్ తినకపోతే నీరసం అయిపోవడం అలా ఏమీ అవ్వదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా చేయొచ్చు. ఆ విండో పీరియడ్ 1 night ఫుడ్ స్కిప్ చేయొచ్చు, ఏమీ అవ్వదు. నెక్స్ట్, ఎన్ని లీటర్ల నూనె వాడాలి నెలకి? ఒక్కొక్క పర్సన్కి 1/2 లీటర్ ఆయిల్ పర్ మంత్. ఏం ఆయిల్ వాడాలి అనేది ఇందాక మనం డిస్కస్ చేయలేదు. ఆయిల్లో ఏం వాడాలంటే ఒకటి కోల్డ్ ప్రెస్ ఆయిల్,
ఎప్పుడైనా చూసుకునేటప్పుడు రిఫైన్డ్ ఆయిల్ కాకుండా ఎక్స్ట్రా వర్జిన్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనేవి ఉంటాయి దాని మీద. ఐడియల్గా అయితే ఆలివ్ ఆయిల్ వాడాలి. ఆలివ్ ఆయిల్ కాస్ట్లీ కాబట్టి అదర్ ఆయిల్స్ రైస్ బ్రాన్ ఆయిల్ కానీ, లేకపోతే కెనోలా ఆయిల్ కానీ, లేకపోతే ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ కానీ, ఇవన్నీ అమెజాన్లో అవైలబిలిటీ ఉంటాయి. మరీ అంత కాస్ట్ ఉండవు, కొంచెం లిటిల్ హయ్యర్ ప్రైస్, అది చూస్ చేసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్స్ వాడకూడదు. ఆయిల్ పర్ డే మ్యాక్సిమం ఒక్కొక్క పర్సన్కి 1 టేబుల్ స్పూన్ మాత్రమే, ఒక మనిషికి 1 టేబుల్ స్పూన్ మాత్రమే. నెక్స్ట్ ఇంకొకటి ఫ్రూట్స్లో ఏమేమి తీసుకోవచ్చు, యాపిల్, ఆరెంజ్, మొసాంబీ, పోమ్గ్రనేట్, పపాయ, గావా, ఈ 6 ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవచ్చు. బికాజ్ దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. మిగిలినవి తీసుకోకూడదు అని కాదు, తక్కువ మోతాదులో తీసుకొని ఇవి ఎక్కువ తీసుకోవడం. ఇవి ఫ్రూట్స్ అనేవి ఒక మీల్తో పాటు కాకుండా ఒక స్నాక్ లాగా ఇంక్లూడ్ చేసుకోవడం. నెక్స్ట్ ఏదైనా డీప్ ఫ్రైడ్ కాదు, స్టిర్ ఫ్రైడ్ అంటే జస్ట్ ఉడకబెట్టి దాని మీద ఏదో కొంచెం నూనె వేయాలి కానీ డీప్ ఫ్రైడ్గా చేయకూడదు. ఇంకొకటి అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడం రోజు. జ్యూస్లు అవాయిడ్ చేయాలి. నడవడం, ఎక్సర్సైజ్ ఎంత యాక్టివ్గా ఉంటే ఎంత తక్కువ తిని ఎంత యాక్టివ్గా ఉంటే అంత రేరుగా జబ్బులు వస్తాయి. మనం అన్నీ చేయలేం. ఇప్పుడు డాక్టర్ గారు కొన్ని చెప్తారు మనకి, మనం అన్నీ చేయలేం. బట్ ఒకటి మనం మార్చుకోగలిగితే మన హెల్త్కి అది ఉపయోగపడుతుందని ముఖ్య ఉద్దేశంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. సో మీరందరూ కూడా ఆ సలహాలని సూచనల్ని ఒకటైనా మీరు మార్పు చేసుకొని మీ ఆరోగ్యం కోసం మీరు పాటుపడతారని చెప్పి, ముందు కుటుంబానికి ఒక మహిళగా మనం పాటుపడాల్సిందే. ఎప్పుడు పడగలము, మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో అప్పుడు మనం ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకొని మనం చేయగలము అని నేను నమ్ముతున్నాను. సో దానికోసమే వచ్చాను నేను ఇక్కడికి. మీరందరూ కూడా మేడం సలహాలు తీసుకొని ఆ విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం. మన ఉద్దేశం ఈరోజు మన డాక్టర్ భారతి చెప్పినవన్నీ మేము విన్నారు. ఆహార అలవాట్లు, ఈ అలవాట్లు మనం పాటిస్తున్నాం అనేది రాధిక ఫ్యామిలీ కానీ సామ్రాజ్యం వీళ్ళు కానీ ఉంటున్నారు కాబట్టి మీరు కూడా నిన్న బయట చెప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అంటే చెప్పగల శక్తి మీకు ఉంది, కొంతమందికి ఉంది. మనం రచ్చబండగా బ్రహ్మాండంగా మాట్లాడతాం, ఇరగరంగా ఆలోచిస్తాం. ఈసారి మీ నలుగురు కూడా తీసుకొచ్చి ఇక్కడే మైక్ ఇచ్చి మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాం. ఈ హాల్ ఆ ఉద్దేశం ఏర్పాటు చేసింది. మన ఇంట్లో ఏం పాటిస్తున్నాము అట్లాగే మనం చెప్తామంటే పక్కన వాళ్ళని కూడా ఈసారి వాళ్ళు డైరెక్ట్గా విన్నారనుకోండి, వాళ్ళ కొంత మార్పు వస్తుంది. కాబట్టి మనం డాక్టర్స్ తీసుకొచ్చినప్పుడు మనం ఇంతసేపు మనం డాక్టర్ గారికి పోయినప్పుడు ఓపీలో మాట్లాడంటే చాలా కష్టం. మన ఫీజు ఈ లెక్కన మాట్లాడిన మనిషి 1000 రూపాయలు లెక్కన వసూలు చేయాలా? అట్లా కాకుండా మనం డాక్టర్స్ కాబట్టి మనకున్న డౌట్స్ని మేము అదే అనుకున్నాం, అందరం డౌట్స్ అయిన తర్వాత క్లోజ్ చేద్దాము. కాబట్టి డౌట్స్ అందరూ అయ్యారు కాబట్టి అట్లాగే భారతి గారు చెప్పారు. మనము ఈ డౌట్స్ని అడిగినప్పుడు, నీకు డౌట్ అడిగినప్పుడు మిగతా వాళ్ళ డౌట్ క్లియర్ అవుతుంది. మీరు సామ్రాజ్యంగా మాట్లాడుతున్నప్పుడు మీ తరఫున ఆమె అడిగినట్టే అట్లా ఈసారి మీరు అడుగుతారు. కొంతమంది ఆమె అడిగింది అట్లా ఒక్కొక్కరు మీరు అడుగుతా ఉంటే మీకు కూడా మీ పక్కన ఒక ధైర్యం వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఈ హాల్ మనం గదలగుంటలో ఏర్పాటు చేసుకోవడం ముఖ్య ఉద్దేశం. అది మహిళల్ని చైతన్యవంతం చేయాలి. అట్లాగే భారతి మన అమ్మాయి కాబట్టి, గదలగుంట అమ్మాయి కాబట్టి, కొల్లాపుల్లయ్య గారు మనవాళ్ళు, అలాగే హైమావతి కూతురు డాక్టర్ గారు అమ్మాయి కాబట్టి మనం వాళ్ళు ఏ టైంలో మనం పిలిస్తే వచ్చి మనకి సలహాలు. ఇప్పుడు ఈసారి కొంతమంది బ్యాచ్ కొత్త బ్యాచ్ వచ్చింది, వాళ్ళని ఇంకోసారి కూర్చోబెట్టి వాళ్ళను ఇంకో లైన్లో అట్లా 2-3 లైన్లు కలిపి మనం లెక్కేసాం. దగ్గర 50 లైన్లు ఉన్నాయి. అట్లా మనం చెప్పగలిగితే ఆరోగ్యం జరిగితే మనం సేవ్ అవుతాం. హాస్పిటల్ చాలా డబ్బు ఖర్చు పెడతాం. మన ఉద్దేశం ఏంటంటే హాస్పిటల్కి డబ్బు అంత ఖర్చు పెట్టకుండా మనం ఇలాంటి విని ఆహార అలవాట్లు మార్చుకున్నట్టయితే హాస్పిటల్ పెట్టి ఖర్చు తగ్గుతుంది.